ధర్మశాలలో పంజాబ్కి మరో షాక్ తగిలింది. ఈ సీజన్ మొత్తంలో అత్యంత చెత్త ఫామ్లో ఉన్న ఢిల్లీ జట్టుపై పంజాబ్ సులభంగా గెలిచి టాప్కి దూసుకుపోతుందని అందరూ ఫిక్స్ అయ్యారు. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి కసిమీద ఉన్న పంజాబ్ దెబ్బకు ఢిల్లీ గల్లంతు అవడం ఖాయమనుకున్నారు. కానీ మ్యాచ్ మొదలయ్యాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పంజాబ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కీలక సమయాలలో తరబడింది. ఇది ఢిల్లీ ఆడి సాధించిన అద్భుతమైన గెలుపు అనడం కంటే ఢిల్లీకి పంజాబ్ విజయాన్ని బహుమతిగా ఇచ్చింది అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే అఫీషియల్గా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన ఢిల్లీ జట్టు ఐసీయూలో ప్రాణాలు నిలుపుకొని కాస్త ఊపిరి పీల్చుకుంది. అదే పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఏకంగా 15 పాయింట్లతో నేరుగా పట్టికలో టాప్ 1కి వెళ్లేది. ప్లే ఆఫ్స్కు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో దర్జాగా నిలబడేది. పాయింట్ల పట్టిక చూస్తే ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో టాప్ 3లో ఉన్నాయి. పంజాబ్ గెలిచి ఉంటే వీటన్నిటినీ దాటేసి కింగ్లా ఉండేది. కానీ ఆ సువర్ణ అవకాశాన్ని పంజాబ్ నాశనం చేసుకుని 13 పాయింట్ల దగ్గరే ఆగిపోయింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు 91% నుంచి అమాంతం 61%కి పడిపోయాయి. పంజాబ్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం ఆ జట్టు తదుపరి ఆడబోయే 3 మ్యాచ్లు ముంబై, బెంగళూరు, లక్నో లాంటి డేంజరస్ జట్లతో జరగడమే. పట్టికలో టాప్లో ఉన్న బెంగళూరు సూపర్ ఫామ్లో ఉంది. ముంబై కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక లక్నో కూడా కాస్త పుంజుకుంది. ఇలాంటి కఠినమైన జట్లతో ఆడి కనీసం 2 మ్యాచ్లు గెలవడం పంజాబ్కు నిజంగా ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో పంజాబ్ పాస్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా పంజాబ్కు టాప్ 2కి వెళ్లే అవకాశాలు కూడా దాదాపుగా మూసుకుపోయాయి. మిగిలిన 3 మ్యాచ్లలో 3కు 3 గెలవడమంటే ప్రస్తుత ఫామ్ ప్రకారం చాలా కష్టమైన పని. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో స్ట్రాంగ్గా ఉన్నాయి. వీటిలో కనీసం 2 జట్లు ఈజీగా 18 పాయింట్ల మార్క్ చేరుకుంటాయి. కాబట్టి పంజాబ్ జట్టు టాప్ 2లో నిలవడమనేది ఇక జరగని పని. పంజాబ్ ఓటమి వల్ల అత్యంత లాభపడింది మాత్రం పట్టికలో చెరో 12 పాయింట్లతో ఉన్న చెన్నై, రాజస్థాన్ మరియు 9 పాయింట్లతో ఉన్న కోల్కతా జట్లే. ఒకవేళ పంజాబ్ గెలిచి ఉంటే టాప్ 4 జట్లు అన్నీ కూడా సునాయాసంగా 14 పాయింట్ల మార్క్ దాటేసి చాలా ముందుకు వెళ్లిపోయేవి. అప్పుడు మిగతా జట్లకు ప్లే ఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోయేవి. కానీ పంజాబ్ ఓటమితో చెన్నై, రాజస్థాన్, కోల్కతా జట్లకు ప్లే ఆఫ్స్ రేసులో అద్భుతమైన లైఫ్ దొరికింది. ఇప్పుడు పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే ఈ జట్లతో గట్టి పోటీ ఎదుర్కోవాలి. అనవసరంగా పరిస్థితిని పంజాబ్ కాంప్లికేట్ చేసుకుంది.